నమస్కారం మిత్రులారా, నా పేరు శంకర్. అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు రాక ఇంట్లలో ఖాళీ కూర్చుండి అదేవిధంగా రోడ్లపైన తిరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల కోసం, అదేవిధంగా నిరుద్యోగుల కోసము ఒక చక్కటి సందేశాన్ని అందించడానికి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత ఒక సరైన మార్గంలో వెళ్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఏ విధంగా ఈ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులో చేరితే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి సమాజంలో బతకగలుగుతారు. గురుకృప వొకేషనల్ కళాశాల చైర్మన్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సార్ గారి యొక్క మాటల్లో మన అందరికీ ఉపయోగపడే 4 మాటలను తెలుసుకుందాం. రండి, స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇప్పుడు నార్మల్గా బీకామ్, బీఎస్సీ, బీఏ అనే కోర్సులు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులు ఒకటి కన్ఫ్యూజన్ ఏమవుతున్నారంటే, సార్ వాట్ ఈస్ ద బీవాక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఈ వొకేషనల్ అనేది ఏంటి అని అసలు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ ట్రెడిషనల్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి ఇవి ఎప్పుడో 70 సంవత్సరాలు మనం అందరం పుట్టకన ముందునవని, కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి 10th కాగానే ఇంటర్ వెళ్ళానో, ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలనే ఆలోచన మన దేశం వ్యాప్తంగా ఉంది. అయితే ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అన్నది ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు మనకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోర్సులు కొన్ని ఉంటుండే. అందులో ఇంటర్మీడియట్ లెవెల్లో 10th కాగానే పాలిటెక్నిక్ అని, ఐటీఐ అని, అవి ఏం చేస్తుండే, ఐటీఐ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిపోతుండే. ఏదైతే శిక్షణ ఉపాధిని కల్పించే శిక్షణ ఉంటుందో దాన్నే మనం వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నాం. దాన్ని డిగ్రీ లెవెల్లో చూసినట్టయితే బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నాం. అలా 10th ఇంటర్ కంప్లీట్ అయిన, ఏ స్ట్రీమ్ నుంచి కంప్లీట్ అయిన వాళ్ళు కానీ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అనే ఒక డిగ్రీ ప్రారంభించబడ్డది 2014లో. యూజీసీ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్సును దేశవ్యాప్తంగా మనకు ప్రారంభించడం జరిగింది. అయితే ఇది 2022 నుంచి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అన్నది ఇది డిగ్రీ పూర్తి కాగానే, అంటే రెడీ టు జాబ్ లేదా రెడీ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ 3 సంవత్సరాలు పాస్ అయినటువంటి విద్యార్థి, పూర్తి చేసుకున్న విద్యార్థి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధిని పొందే అవకాశం ఉన్నటువంటి కోర్సే బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్. సార్, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అనేది ఇంతకుముందు ఏదైతే నేను చెప్పినానో బీఎస్సీ, బీఏ, బీకామ్కు సమానమా లేదంటే ఇది డిఫరెంటా? బీవాక్ అన్నది 2016లో యూజీసీ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. అందులో ఏమిచ్చిందంటే, బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్, ఈ డిగ్రీ కోర్సు ఇది అన్ని డిగ్రీలతో సమానము. ఇది ఎంతవరకు సమానం అంటే, ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయో, స్టేట్ లెవెల్లో మనకు టీఎస్పీఎస్సీ ఉందో అక్కడ అర్హతకు కూడా ఈ బీవాక్ని ఉపయోగించుకోవచ్చు. అదే కాకుండా దేశంలో ఏ ఉద్యోగానికన్నా, ఏ ఉన్నత విద్య కన్నా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనే పదము ఎక్కడైతే ప్రతి నోటిఫికేషన్లో ఉంటుంది, ఆ నోటిఫికేషన్ ఉన్న ప్రతి దగ్గర మనం ఈ బీవాక్ డిగ్రీని ప్రజెంట్ చేయొచ్చు, సమానంగా మనం అర్హత సాధించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఉన్నత విద్య చేసేటప్పుడు, ఎక్కడైతే ఉన్నత విద్యలో అర్హతకు కూడా ఈ పదము ఉపయోగించినప్పుడు మనం ఈ బీవాక్ని ఉపయోగించి ఆ ఉన్నత విద్యని పీజీలలో కానీ, పిహెచ్డీలో కానీ ఎక్కడ అవసరం ఉన్నప్పుడు మనం ఈ డిగ్రీ సర్టిఫికేట్ని వాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు బీఏ, బీకామ్, బీఎస్సీ ఇవన్నీ రెగ్యులర్గా నడిచే కోర్సులు, వీటికి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్కు అసలు ఏంటి సార్ డిఫరెంట్, ఏంటి తేడా ఏంటి దీనికి? అంటే మామూలుగా బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి కోర్సులకేమో మనం జాబ్కు రెడీ చేయలేము స్టూడెంట్ని. అది ఓన్లీ ఒక ట్రెడిషనల్గా డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్. ఈ ట్రెడిషనల్ డిగ్రీస్ బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కూడా ఈక్వలెంట్గానే ఉంటుంది. ఇందులో కూడా 6 సెమిస్టర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇయర్లీ 2 సెమిస్టర్స్ 3 years వరకు ఉంటాయి. కాకపోతే ఇందులో మల్టిపుల్ డిసిప్లినరీలో, అంటే మల్టిపుల్ డైవర్సిటీలో ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు వ్యవసాయ రంగం నుంచి విమానయాన రంగం వరకు, అగ్రికల్చరు, హెల్త్ కేరు, ఇంజనీరింగ్ సెక్టారు, కంప్యూటర్ సైన్స్ సెక్టారు, అట్లా లాజిస్టిక్స్లో, అపెరల్లో, అట్లా అనేక రంగాల్లో బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థికి
మనసుకు నచ్చిన పనిలో అంటే ఆ సెక్టార్లో తను బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీని పూర్తి చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అందుకే బీఏ, బీకామ్, బీఎస్సీ 3 years చదివే కన్నా బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్లో తొందరగా ఆ స్కిల్ని, ఆ పనిని నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తన మనసుకు నచ్చినటువంటి కోర్సు ఉంటుంది కాబట్టి తను ఆ స్కిల్స్ని తొందరగా నేర్చుకునే అవకాశాలు ఇందులో బ్యాచులర్ వొకేషనల్లో ఉంటాయి. సార్, ఇప్పుడు మామూలుగా వేరే కోర్స్ చేసినటువంటి విద్యార్థులకు, ఈ బీవాక్ చదివినటువంటి విద్యార్థులకు ఏదైనా శిక్షణ కానీ, ఏమైనా ప్రాక్టికల్ కానీ, ఏమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, రెండోది వాళ్ళకి ఏమైనా ప్రయోగాత్మకమైనటువంటి స్కిల్స్ కానీ, వాళ్ళు ఏదన్నా పరీక్ష విధానం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా డిఫరెంట్? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్లో ఖచ్చితంగా విద్యార్థికి ఆయా రంగాల్లో ఆయన ఎంచుకున్న రంగంలో పూర్తి మొదటి రోజు నుంచే శిక్షణ ప్రారంభమవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసే విద్యార్థికి, బీవాక్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థికి హోటల్లో, క్లాస్ రూమ్లో కాదు, హోటల్లో వెళ్ళి వచ్చేటువంటి ఆ కస్టమర్స్తో మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఆర్డర్స్ తీసుకోవడమే కానీ, లేదా వాళ్ళకు ప్రజెంట్ చేసేటువంటి ఇది కానీ, మెనూ కార్డు ఇవ్వడం కానీ, అలాంటి శిక్షణ అంతా నీకు ఆ హోటల్లో జరుగుతుంది. ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థికి పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆయనకున్నటువంటి పరీక్షలు కానీ, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడమే కానీ, లేక ఆయనకు సపరిచర్యలు చేయడమే కానీ, అదేవిధంగా అందరు పేషెంట్స్ ఒక రకం ఉంటారు కదా, ఒకరు ఇరిటేట్ పేషెంట్, ఆయన ఎలా సంధాయించాలి అన్నది ఆయన ప్రాక్టికల్గా హాస్పిటల్లో చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అంటేనే ఒక ఇండస్ట్రీలో ఆ ఎంచుకున్న రంగంలో పని చేస్తూ నేర్చుకునేదాన్ని మనం వొకేషనల్ డిగ్రీ అంటాం. కాబట్టి వొకేషనల్లో చదివిన విద్యార్థి ఎవ్వరు కూడా ఖాళీగా ఉండే సమస్య లేదు. అది డిపెండ్ అపాన్ ఎన్ని నైపుణ్యాలు నేర్చుకుంటా అన్నది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ అంత ఏకాగ్రతతో నేర్చుకునేటువంటి పిల్లలు కనిపించారు. కాకపోతే బ్యాచులర్ వొకేషనల్ పిల్లలు మాత్రం ఖాళీగా ఉండే సమస్య లేదు. ఖచ్చితంగా ఏదో రంగంలో స్థిరపడే అవకాశం. అంటే వీళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళి అన్ని ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి ఏదో పూర్తిగా తెలుసుకుంటారు. అట్లా అదే బీకామ్ అయితే క్లాస్లో కోర్సు విని చదువుకొని ఎగ్జామ్ రాసి ఇంట్లో కూర్చుంటారు. అంతే కదా. చాలా మనకు తెలుసు. ఈ మధ్య మనం చూస్తున్నాము డిగ్రీ కాలేజీలు 2024లో ఒక దాదాపు 23 డిగ్రీ కాలేజీలు పిల్లలు లేక మూతపడ్డాయి మన తెలంగాణలో. అంటే అర్థం ఏంటిది, ఇన్ని సంవత్సరాలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి డిగ్రీలు చదవాలనే ఒక ఉత్సాహము ఇంటర్మీడియట్ వాళ్ళకి తగ్గిపోయింది. అందుకే నేను చెప్తున్నాను 10వ తరగతికి ఇంటర్మీడియట్కు డిగ్రీకి విద్యార్థులందరూ తగ్గుతూ వస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నారు అన్నది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పెద్ద సమస్య. కాబట్టి వాళ్ళకి ఎంచుకున్న రంగం అందరికీ ఒకే రకమైనటువంటి విద్య, అందరూ 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలంటే క్వశ్చన్ లేదు. అందుకే నూతన విద్యా విధానంలో 8వ తరగతి నుంచే ఈ నేషనల్ పాలసీలో వాళ్ళు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. డిగ్రీ లెవెల్కి వచ్చేసరికంటే వాళ్ళకు అనేక రంగాల్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చదివితే ఏమైనా లాభాలు ఉంటాయా, ఏమన్నా ఉపయోగాలు దీనివల్ల విద్యార్థులకు కలుగుతాయా? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్స్ అన్నదే ఉద్యోగానికి రెడీ చేసే కోర్స్. ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నమే అంటే విద్యార్థికి చేయమంటున్నమే మొదటిగా జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు తీసుకోమంటున్నాం. మొదటి నుండి విద్యార్థికి మనం మార్గదర్శన చేసేటప్పుడే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే, నువ్వు ఉన్న రంగంలో మొదటి రోజు నుంచే అక్కడ ఆ ఇండస్ట్రీలో అవసరమైనటువంటి శిక్షణను తీసుకొని అలా అనేక నైపుణ్యాలను ప్రాక్టికల్గా ఆ ఇండస్ట్రీలో నేర్చుకొని ఒక ఉద్యోగానికి అర్హత సంపాదించే విధంగా తయారు కావనే మన విద్యార్థికి ప్రోత్సహిస్తున్నాం. ఆ ప్రోత్సాహం ద్వారా తను ఖచ్చితంగా సంవత్సరం లోపల ఒక మంచి ప్రయోజకుడిగా అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు బయట ఉన్నటువంటి పరిశ్రమలతో కావచ్చు, బయట ఉన్నటువంటి కంపెనీలతో మీరు డైరెక్ట్ వాళ్ళతో ఉద్యోగాలు వచ్చే విధంగా కానీ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారట. అది ఎలా? ఇండస్ట్రీ కొలాబరేషన్ అంటే ఏమో సార్? అంటే దీని అర్థం ఏంటిదంటే, ఏదైనా యూనివర్సిటీ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్సు ప్రారంభించినప్పుడు ఒకటి MOU అన్నది ఒక ఇండస్ట్రీ నుండి చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మనకు హోటల్ మేనేజ్మెంట్ చేసేది ఉందనుకోండి, మన దేశంలో రాజస్థాన్లో ఈ హోటల్కి సంబంధించినటువంటి బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ తోటి దీన్ని వీరు MOU చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకుంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్ అన్నది వరల్డ్ హెల్త్ టూరిజం లాగా డెవలప్ అవుతుంది. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ యొక్క
ఎంఓయూ తీసుకున్నట్టయితే అక్కడ ఇండస్ట్రీలో విద్యార్థులకు తొందరగా మనము ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అదే రబ్బర్ ఇండస్ట్రీ అనుకుందాం, అది కేరళలో చాలా అందుబాటులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్. అట్లా ఆయా రంగాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మరి ఒక్క దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీ ఇన్ని రంగాల్లో పనిచేయడం కష్టమవుతుంది. కాబట్టి ఆ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ఒకటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ని నియమించుకుంటుంది. అంటే యూనివర్సిటీ ఆధ్వర్యంలో మనకు ఎంఓయూ చేసేసుకొని ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ద్వారా దేశంలో ఎక్కడ ఇండస్ట్రీ ఉన్నా సరే ఆ ఇండస్ట్రీలో ఈ విద్యార్థిని ఆ నైపుణ్య శిక్షణ ఇప్పించడం, అదేవిధంగా వారికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు సర్టిఫికేషన్ చేయడం అన్నది యూనివర్సిటీస్ యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీ చేస్తాయి. అలా ఈ ఇండస్ట్రీలో పని చేయాలి కాబట్టి మామూలుగా క్లాస్ రూమ్లో చదివినటువంటి బీఏ బీకామ్ని స్టూడెంట్ని మనం రెడీ టు జాబ్ చేయలేం. రెడీ టు జాబ్ చేయాలంటే ఆయనకు దానికి సంబంధించినటువంటి శిక్షణలో పూర్తి చేసి నైపుణ్యాలు వచ్చిన వ్యక్తే రెడీ టు జాబ్ ఉంటాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో ఎక్కడైనా జాబ్ తీసుకోవాలంటే వారు ముఖ్యంగా చూసేది విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాలను మాత్రమే. మనందరికీ తెలుసు, ఎవరైతే నైపుణ్యాలు కలిగి ఉన్నారో వాళ్లకు ఏ ప్లేస్మెంట్ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ అవసరం లేదు, ఎక్కడ కూడా ప్లేస్మెంట్ ఏజెన్సీని కలిసే అవసరం లేదు. దేశంలో ఇప్పటికే అంటే ఎన్నో ఇండస్ట్రీస్ ఒక మంచి నైపుణ్యమైనటువంటి విద్యార్థులు కావాలా జాబ్ కొరకు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్కిల్డ్ పర్సనాలిటీస్ అనేక ఇండస్ట్రీల్లో లేరు. కాబట్టి ఈ బ్యాచులర్ వొకేషనల్ చేసుకొని మన నైపుణ్యాలు నేర్చుకున్న విద్యార్థికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్, నాకు ఒకటి కన్ఫ్యూజన్ ఉంది సార్. ఈ బీవాక్లో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అసలు ఏంటి సార్? ఇది అర్థం కాలేదు నాకు. మనకు ఈ విద్యా విధానంలో వొకేషనల్ విద్యా విధానంలో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనే ఒక మంచి అవకాశాన్ని అందులో కల్పించారు. అదేంటిదంటే ఒకవేళ మీరు బీవాక్ ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అప్పటికే శిక్షణ పొంది మంచి నైపుణ్యాలు వచ్చిన తర్వాత మీరు సెకండ్ సెమిస్టర్ కూడా పాస్ కాగానే మీకు సర్టిఫికేట్ అనే కోర్స్ ఇస్తారు. అంటే 18 సంవత్సరాల్లో మీకు 17 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ అవుతుంది. ఒక సంవత్సరంలో 18 సంవత్సరాల్లో మీరు ఎంచుకున్న రంగంలో మీకు ఇష్టమైన రంగంలో మీ నైపుణ్యాలు మరియు శిక్షణ పొంది ఒక సంవత్సరంలో మంచి సర్టిఫికేట్ కోర్స్ తీసుకొని మీరు అక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఎగ్జిట్ అంటే ఆ రోజు నుంచి మీరు చదువుకోరు, కానీ మీరు మార్కెట్లోకి వెళ్ళి జాబ్ చూసుకొని ఆ స్కిల్స్ మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా మీరు జాబ్లో జాయిన్ కావచ్చు. మీ ఇంటి అవసరాలు లేక మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కు బయటకు వెళ్ళలేకపోతున్నారు, అప్పుడు మీరు జాబ్ చేసుకొని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంట్రీ అయ్యి మళ్ళీ మీరు 3rd, 4th సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్, 5th, 6th సెమిస్టర్, 3rd ఇయర్ అట్లా డిగ్రీ వరకు వెళ్ళచ్చు. ఈ 3rd, 4thని మనం డిప్లొమా అన్నాం. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ కాగానే మనకు డిప్లొమా ఇస్తారు. 3 ఇయర్స్ అంటే 6 సెమిస్టర్స్ కాగానే మనకు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ అన్నది మీరు ఎంచుకున్నటువంటి డిగ్రీని మీరు పొందే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అన్నారు. దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కోర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఒక సినిమా నడుస్తున్నప్పుడు మీరు ఒక 30 నిమిషాలు ఆ సినిమా చూసి నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ కూర్చుండి నేను ఎంట్రీ అయినా అంటే మీరు ఏ రోజైతే విడిచిపెట్టిన 30 నిమిషాల సినిమా ఉందో అక్కడి నుంచి వేయడానికి సమానంగా ఉంటుంది. అంటే మన ఇష్టం వచ్చినప్పుడు ఎంట్రీ కావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జిట్ వచ్చే అవకాశము. ఇది నిజంగా చాలా గొప్ప మంచి ఉపయోగపడేటువంటి విద్యార్థికి ఉపయోగపడేటువంటి ఒక ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనే ఆప్షన్. మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, లేదో ఇంట్లో ఉన్నటువంటి ఏదో అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళకు ఏదైనా సేవలు చేసే అవకాశం ఉన్నప్పుడు కంటిన్యూగా ఎడ్యుకేషన్, కంటిన్యూగా ఇండస్ట్రీలో పనిచేయడం కుదరదు. అటువంటి సమయంలో ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా బీఏ, బీకామ్, బీఎస్సీలో మీరు ఒక 1 ఇయర్ చదివి సెకండ్ ఇయర్ చదవక, 3rd ఇయర్ చదవక మళ్ళీ పోతే మళ్ళీ అప్పటి వరకు ఆ సెకండ్ ఇయర్లో ఉండమంటే కుదరదు. మళ్ళీ ఫస్ట్ ఇయర్కి పోవాలి, లేదా ఆ సెకండ్ ఇయర్లో జాయిన్ కావాలి. అవి కూడా మీకు జాబ్
స్కిల్స్ చెప్పేటువంటి కోర్సులు కావు, జాబ్ రెడీ కోర్సులు కావు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కోర్సులు కావు. అందుకే ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్స్ అన్నది నూతన విద్యా విధానంలో కూడా ఈ బ్యాచులర్ డిగ్రీ కోర్సులలో కూడా ఏదైతే బీఏ బీకామ్ బేస్లో ఖచ్చితంగా ఒక వొకేషనల్ సబ్జెక్ట్ ఉండే విధంగా తొందరలోనే గైడ్లైన్స్ రాబోతున్నాయి. అది చాలా అందరికీ ఉపయోగపడేటువంటి గైడ్లైన్స్. ఇప్పుడు మీ గురుకృప వొకేషనల్ కళాశాల తరపున కొన్ని వందల వేల మంది విద్యార్థులకు మేము చూస్తున్నాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అక్కడక్కడ హాస్పిటల్లో కావచ్చు, ఇంకా ఐటీఐలో కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడు ఎలక్ట్రీషియన్లో కావచ్చు, చాలామంది మీ గురుకృప వొకేషనల్ కళాశాల నుంచి వెళ్ళిన తర్వాత కొద్దిగా గొప్ప వాళ్ళు స్థిరపడ్డారు. నిజామాబాద్లో, హైదరాబాద్లో అయితే చాలా సిటీలలో కూడా స్థిరపడ్డారు. ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చేస్తే? తప్పకుండా. బీవాక్ అన్నది బ్యాచులర్ ఆఫ్ వొకేషన్ అన్నది ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు ప్రైవేటు ఉద్యోగాలకు రెడీ చేయడానికే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ డే నుంచే ఉద్యోగాన్ని అర్హత చెందే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నది బీవాక్. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అన్నిటికీ 2016లో మనకు గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్సు సరి సమానంగా చూడబడుతుంది. అంటే ఐఏఎస్ కూడా కావచ్చు, అన్నిటికీ యూనియన్ ఐఏఎస్ ఐపీఎస్కు యూనియన్ పబ్లిక్ కమిషన్ ఉంటుంది. అట్లనే టీఎస్పీఎస్సీ అని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఇట్లా అన్ని సర్వీస్ కమిషన్స్ కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఎలిజిబుల్ అవుతుంది. అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్క జాబ్ ఎక్కడెక్కడైతే బ్యాచులర్స్ చాలా మందికి ఏం సార్ అంటే డౌట్ ఉన్నది, ఇది వొకేషనల్ కోర్స్ కదా, వొకేషనల్ కోర్స్ చేస్తే తర్వాత మనం గవర్నమెంట్ జాబ్ కు వెళ్ళొచ్చో లేదో అని, అందుకే క్లారిఫికేషన్ చేద్దామని. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మామూలు డిగ్రీకి ఉన్నటువంటి అర్హతనే ఈ బీవాక్ ఉంటుంది. ఓకే సార్, ఇదేమో సార్ NCFW భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి కొన్ని రోజులకు, సంవత్సరాలకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అనేక విద్యా ఆర్గనైజేషన్స్ UGC కానీ, NVET కానీ, లేదా NSDC కానీ ఇట్లా స్కిల్ నేర్పే అన్ని యూనివర్సిటీతో అన్ని రంగాలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళందరూ కలిసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేసినప్పుడు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించి విద్యకు సంబంధించినటువంటి సంస్థలు, ఈ సంస్థలన్నీ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అని ఒక ఫ్రేమ్వర్క్ ప్రారంభించిన. ఈ ఫ్రేమ్వర్క్లో ఏముంటుందంటే 3వ తరగతి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థి ప్రీ స్కూల్ నుంచి PhD వరకు, అంటే అంగన్వాడికి వెళ్ళి PhD దాకా ఏ ఏజ్లో ఏం క్రెడిట్స్ ఇవ్వాలి, ఏం స్కోర్ ఇవ్వాలి, దాని నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అంటారు దాన్ని, ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి, ఏ ఏజ్ లో అది పూర్తి కావాలి అని స్పష్టంగా ఇందులో మనకు మెన్షన్ చేసి ఇచ్చారు. అచ్చా, అంటే నూతన విద్యా విధానంలో ఇదొకటి. ఇప్పుడు దీంట్లో నుంచి అన్ని విధాలుగా మనం ఇది మనకు 2002 సెప్టెంబర్లో ఈ రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ పేజ్ లో. ఇది ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఓకే, దాని తర్వాత చూద్దాం. ఇదేనా సార్? అది ఇప్పుడు చెప్పాను. ప్రీ స్కూల్ 3 years అని ఉంది. అవును. దాని తర్వాత ఏమేమి చదవచ్చు, తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 12th కాగానే మనకు ఏ బోర్డ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం సెంట్రల్ సిలబస్ అంటాం, CBSE అంటాం. ఇవి మన దగ్గర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్, NIOS ఓపెన్ స్కూల్స్ లో డైరెక్ట్ ఓపెన్ ఎగ్జామినేషన్ రాస్తారు. అలా ఇవన్నీ ఇలాంటి చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాయి. అయితే 9th 10th 11th 12th వచ్చేసరికంటే ఇవన్నీ బోర్డ్స్ కంట్రోల్లో ఉంటాయి. డిగ్రీ లెవెల్కి వచ్చేవరంటే ఇది యూజీ లెవెల్ అంటారు. అయితే కొత్తగా ఇందులో ప్రారంభించింది ఏంటంటే యూజీ లెవెల్లో మనకు ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రపోజల్ చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు BA చేసిన వాళ్ళు ఒక 1 year చదివి ఇంటికి వస్తే ఏ సర్టిఫికేట్ ఇవ్వరు. అది కొత్తలో కోర్సులు మనకి ఇప్పుడు చేసిన దాంట్లో ఈ 10+3 అయినా లేదా 12+1 అయినా, ఈ మధ్య CBSEలో 12th వరకు ఉంటుంది కంపల్సరీ. 12th తర్వాత 1 year చేస్తే ఆయనకు ఏదైనా ఆయన రంగంలో సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వాలి. ఎందుకంటే వెళ్ళి జాబ్ చేసుకోవడానికి ఆయన ఎంచుకున్న రంగంలో ఏదైతే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎంచుకుంటాడో ఆ ఎడ్యుకేషన్లో ఇప్పుడు కూడా మన బీవాక్లో యూజీలో ఫస్ట్ ఇయర్లో సర్టిఫికేట్ కోర్స్, 2 years కంప్లీట్ అయితే డిప్లొమా, యూజీ డిప్లొమా ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఎనీ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ దాంట్లో సంబంధించినటువంటి ఈ మామూలుగా
ఇంటర్మీడియట్ తర్వాత 4 years యూజీస్ కూడా ఉంటాయి మనకు. కాబట్టి 4 years యూజీలో మనం ఏం చేస్తామంటే 3 years వరకు డిగ్రీ ఇచ్చేసి థర్డ్ 3 year డిగ్రీ ఇచ్చి తర్వాత పీజీలో ఫస్ట్ ఇయర్స్కి మనకు లెవెల్స్ పెంచేసి వాళ్ళు ఇక్కడ యూజీ డిసిప్లినరీ డిగ్రీ ఇస్తూ హానర్స్లో ఆ డిప్లొమా ఇస్తున్నారు. అట్లా అయితే అంటే ఇప్పుడు ఇక్కడ బీటెక్ చేసుకున్న తర్వాత 1 సంవత్సరం పెంచి ఒక డిప్లొమా ఇస్తున్నాం. అది పీజీలో వేసేసారు. ఇక్కడ ఇంత ఎట్లుంటుండే డిగ్రీ లెవెల్లో ఉంటుండే 4 yearsలో ఆనర్స్ చేసి రీసెర్చ్లో వాళ్ళ లెవెల్ పెంచేసి వారు యూజీ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇదే మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే మనం బీవోక్లో బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీలో ఒకవేళ 3 years అయితే డిగ్రీ, 2 years అయితే డిప్లొమా, 1 year అయితే సర్టిఫికేట్. ఈ కోర్స్ పైన ప్రత్యేక అంటే డిగ్రీలో మీరు పూర్తిగా 3 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే మనం ఎడ్యుకేషన్ పరంగా జాబ్ చేసుకోవాలనుకుంటే ఒక సర్టిఫికేట్ కావాలనుకుంటే ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఇదే అంటే సర్టిఫికేట్. సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే పూర్తిగా చెప్పిండ్రు, చాలా సాటిస్ఫాక్షన్గా, నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది, చూసినటువంటి ప్రేక్షకులకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏమంటే, నేను పీజీ చేసిన సార్, నేను పీజీ చేసిన, నాది MA BD, కానీ నా మిత్రుడు ఉంటాడు ఒకడు 12th క్లాస్లోనే స్టాప్ చేసిండు. నాకు మొన్న కలిసినప్పుడు ఒక మాట ఏమన్నాడంటే, అన్న నాకు ఒక షాప్లో వర్క్ చేస్తున్నా కాబట్టి చదువుకోలేకపోయినా, నాకు అవకాశం లేకపోయింది, నువ్వు మంచిగా పీజీ చేసినావు అని చెప్పిండు. ఇప్పుడు పీజీ నేను చేసినా ఓకే, కానీ ఇప్పుడు ఈ 12th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తికి ఒకరోజు కూడా కాలేజ్కి వెళ్ళొద్దు, ఒకరోజు కూడా అక్కడ అటెండెన్స్ తీసుకోవద్దు, అసలు కాలేజ్కు ఈయనకు సంబంధం ఉండద్దు, ఎలాంటి ఎగ్జామ్స్ రాయొద్దు, వెళ్ళి లాస్ట్కి ఒక ఎగ్జాము ఏదైనా ప్రాక్టికల్ ఉంటే ఆన్లైన్లోనే, అది కూడా ఆన్లైన్ చూసుకొని ఎగ్జామ్ రాసుకొని పాస్ అయ్యే ఏదన్నా ఇట్లాంటి కోర్సు ఉందా, ఏదన్నా ఇట్లాంటి దానికి సంబంధించినటువంటి ఇది బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ఉంది కదా, అలాంటి దాంట్లో ఏదన్నా సదుపాయం ఉందా సార్? బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అంటేనే ఇది క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాదు. ఇది తను పని చేస్తున్న దగ్గరనే తను ఎంచుకున్న రంగంలో పనిచేస్తూ 10+2 పాస్ అయినటువంటి ఏ స్ట్రీమ్లోనే కానీ, అది హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు, MPC కావచ్చు, ఏ స్ట్రీమ్లో పాస్ అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు డిగ్రీ చేయాలి అంటే టాప్ 10 కాలేజెస్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో. టాప్ 10 కాలేజీల్లో మీరు సీటు కొట్టే ప్రయత్నం చేయాలి. నిజంగా చేయలేకపోయారు, సిలో D అంటే AB కాకుండా CD లెవెల్లో ఉన్నటువంటి కాలేజ్లో చేయడం కన్నా బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ మీ మనసుకు నచ్చిన, మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగానికి సంబంధించిన బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చేసుకోవడమే చాలా మంచిది. అయితే ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఆయన కాలేజ్కి వెళ్ళకుండా అంటే కాలేజీ వెళ్ళే అవసరము బ్యాచులర్ ఆఫ్ వొకేషన్లో లేదు. ఏ రంగంలో అయితే ఆయన ఇండస్ట్రీలో చేద్దామనుకుంటున్నాడో, శిక్షణ తీసుకుందామంటుండో ఆ రంగాల్లో కొన్ని గంటల పాటు పనిచేసి తను నిత్య జీవితంలో చేసుకోవాల్సిన సమయాన్ని ఆయన ఆ జాబ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఒక LMS ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ. LMSలో లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు. అందులో మీ యొక్క కోర్స్ పేరు, మీ ఐడి కార్డు, దాని యొక్క డాటా షీట్ అంటే ఏ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది అన్న విషయంలో, లైవ్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, మీ కోర్సెస్ ఏమున్నాయి, అందులో సబ్జెక్ట్స్ ఏమున్నాయి, సబ్జెక్ట్స్లో మీకు కొన్ని లైవ్ వీడియోస్ ఉంటాయి, అంటే ఆ క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. LMSలో ఎవ్రీథింగ్ LMSలో మెన్షన్ చేయడం అవుతుంది. అదేవిధంగా మీ యొక్క నోట్స్ కూడా అందులోనే ఉంటాయి. మీరు సబ్మిట్ చేసే అసైన్మెంట్ అందులో సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ టోటల్ ఎగ్జామ్ టేక్ మై ఎగ్జామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ టైంలో మీరు ఎగ్జామ్ కూడా MCQ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు చాలా చదవాల్సిన అవసరం లేదు. MCQ క్వశ్చన్లో మీరు ABCD అది మామూలుగా మీరు డిపెండ్ అపాన్ మీరు ఎంచుకున్న ఆన్సర్ని ABCDగా మీరు టిక్ చేసుకుంటారు. 30 questions మాత్రమే ఉంటాయి, 3 గంటల సమయం ఇస్తారు. అలా ఫెయిల్ శాతం అన్నది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అటెండ్ చేయడం అంటే పాస్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఆ LMSలో మీరు టోటల్ ఎడ్యుకేషన్ మీ సెమిస్టర్కి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. అదేవిధంగా మీ రిజల్ట్ కూడా అందులోనే వస్తుంది. సాఫ్ట్ కాపీ ఏమో మీకు మీ LMSలో కనిపిస్తుంది, హార్డ్ కాపీ ఏమో మీకు సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి 10+2 అయిన తర్వాత మీకు ఒక మంచి టాప్ కాలేజీలో డిగ్రీ సీట్ రాకపోతే మీరు మామూలుగా డిగ్రీ చదివే కన్నా
బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చదివినట్టయితే మీకు వెంటనే నైపుణ్యాలు నేర్చుకొని జాబ్ రెడీగా 3 ఇయర్స్లో మీరు రెడీ కావచ్చు. ఒకవేళ 3 ఇయర్స్ చదివే మీకు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఇంటి దగ్గర ఏమైనా సమస్యలు కావచ్చు ఉన్నట్టయితే మీరు మనం అనుకున్నట్టు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ లాగా కూడా బీవాక్ని చదువుకోవచ్చు. ఇలా ఎన్నో విధాల ఉపయోగపడినటువంటి బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు అగ్రికల్చర్ నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ వరకు అనేక రంగాలు ఇందులో ఉన్నాయి. అది ఫోటోగ్రఫీ కావచ్చు, ఫిలిం మేకింగ్ అనుకున్నాం మనం, ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించిన అనుకోవచ్చు. ఏ రంగంలో మీరు అనుకుంటే ఆ రంగంలో మీరు బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ చేయొచ్చు. దానికి సంబంధించి అనేక యూనివర్సిటీస్ కూడా ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశాయి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా. కాబట్టి నా రిక్వెస్ట్, మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందరు డిగ్రీలు పీజీ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తెలుసు కదా మనకు. 25 లక్షల మంది యువత ఉద్యోగాలు లేక రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగాల కొరకు వెయిట్ చేస్తున్నాయి. అంటే మనకు అర్థమవుతుంది బీఏ బీకామ్ బీఎస్సీ పీజీలు పిహెచ్డీలు చేస్తే ఉద్యోగం రాదు. ఖచ్చితంగా ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సిందే. ఆ నైపుణ్యం అన్నది బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులో ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తాను నేను, మన తెలంగాణ అన్నది ఇప్పుడు ఈ లేబర్ ఫోర్స్ సర్వేస్ అవుతాయి. అదే 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల యూత్ అన్ఎంప్లాయ్మెంట్ శాతం మనం చూసినట్టయితే నేషనల్ లెవెల్ 10.1 ఉంటే మనది 16.2% లాగా సర్వేలో తేలినాయి. అందుకే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఎక్కువగా తెలంగాణ పెరిగిపోతుంది. కావున బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ మనం 18 ఏళ్ళ వరకే మనం స్వయం ఉపాధి పొందడము, మన కాళ్ళపైన మనం నిలవడము, జాబ్కు రెడీ అయ్యేటువంటి ఒక స్కిల్ని నేర్చుకోవడం అన్నది చాలా చాలా ఉపయోగము. అప్పుడే మన తెలంగాణ మరి మన దేశం అన్ఎంప్లాయ్మెంట్ ఒక ఈ మహమ్మారి ఏదైతే మన దేశంలో ఇప్పుడు ఉందో దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంది. దానికి అందరూ విద్యార్థులు 10+2 స్ట్రీమ్ పాస్ అయిన విద్యార్థులు ముందుగా ఈ బీవాక్ సంబంధించి మీకు ఇష్టమైన రంగంలో ఎంచుకోవాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మిత్రులారా, ఇక్కడ మనం డిగ్రీ ఎవరైనా చేస్తారు, కానీ డిగ్రీలో వొకేషనల్ డిగ్రీ చేసిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇక్కడ సర్టిఫికేట్, డిప్లొమా అంటే ఫస్ట్ ఇయర్లో సర్టిఫికేట్, సెకండ్ ఇయర్లో డిప్లొమా, థర్డ్ ఇయర్లో మీకు డిగ్రీ పట్టా ఇస్తున్నారు. దాని తర్వాత మీరు పీజీ చేయాలనుకుంటే కంపల్సరీ మాస్టర్ ఆఫ్ మనకు ఇక్కడ పీజీ చేసుకునేటప్పుడు కూడా వొకేషనల్లో కూడా అక్కడ వెళ్ళొచ్చు, లేదా వేరే కోర్సు కూడా జాయిన్ కావచ్చు. 2016లో బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ఈక్వలెంట్ సంబంధించి అనేక అపోహలు ఉండేది. మరి బీవాక్ అంటే డిగ్రీ ఈక్వలా కాదా అన్నప్పుడు ఈ 4th August 2016లో యూజీసీ నుంచి మనకు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇందులో క్లియర్ కట్గా ఏమి ఇచ్చారంటే బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ, ఈ డిగ్రీ తోటి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో యూనియన్ కానీ స్టేట్ కానీ, అంటే యూపీఎస్సీ కానీ స్టేట్ పిఎస్సి కానీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అర్హతకు సంబంధించిన బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎక్కడైతే కాంపిటేటివ్లు అడిగినప్పుడు ఈ బీవాక్ అన్నది అర్హతగా తీసుకోవాలి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఒకవేళ పీజీ చేయాల్సి వస్తే, ఒకవేళ మాస్టర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీ తర్వాత ఉన్న వాళ్ళు పర్టికులర్ డిసిప్లిన్ గట్ట వాళ్ళకు స్పెషల్గా అడగకపోతే ఆ పీజీకి కూడా ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఈ స్పెషల్ గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి బీవాక్ అనేది డిగ్రీ అర్హత ఉన్నటువంటి సర్టిఫికేట్కు దీనికి సరి సమానంగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు బీవాక్ గురించి అనుమానాలు అక్కర్లేదు. ఇది మనకు ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ఈ విషయాన్ని ఇక్కడ తెలియపరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దానికి చింతన చెందకుండా ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, దాంతోపాటుగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే బీవాక్ అంటే బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్స్ ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు. ఎవరికి ఏ భయం వద్దు, అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో, పీజీ చేసుకోవచ్చు రాదో, అంటే మరి దాని తర్వాత పిహెచ్డీ చేసుకోవచ్చు రాదో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. సార్ మనకు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు సేఫ్గా మీ జీవితంలో స్థిరపడడానికి ఇది ఒక సులువైనటువంటి ఎడ్యుకేషను. ఎందుకంటే దీంట్లో అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలతో పాటు మీకు ఒక డిగ్రీ, అదేవిధంగా మాస్టర్ డిగ్రీ, అదేవిధంగా మీకు పిహెచ్డీ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చెప్పడం జరిగింది మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ ఆఫ్ కమిషన్ గారు, అంటే భారత మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు
కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని తెలపడం జరిగింది. ఇంత మంచి విషయాలు సార్ మాకు చెప్పినందుకు మా బిఎన్ఎస్ టీవీకి వచ్చి ఇంత మంచి చక్కటి వివరించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్జీ.